నమస్తే. మే 18వ తారీఖు రాహుకేతువులు రాహు భగవానుడు కేతు భగవానుడు కూడా రాశి పరివర్తన చెందుతారు. రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నర అంటే 18 నెలల తర్వాత మారుతూ ఉంటారండి. అయితే ఈ రాహుకేతువుల రిజల్ట్స్ అందుకనే జనాన్ని జనరల్గా పీడిస్తూ ఉంటాయి, లేకపోతే లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఒకవేళ గనక ఎప్పుడైనా సరే లాభకారకమైన గృహాల్లో గనక వీళ్ళు బెనిఫిక్ హౌసెస్లో గనక వచ్చినట్లయితే రాహుకేతువులు మంచి రిజల్ట్స్ ఇస్తారు. అదే గనక అష్టమ 12వ స్థానాల్లో వ్యయ స్థానాల్లో కనుక వచ్చినట్లయితే కాస్త మనం అనుభవించే టైము కొంచెం ఎక్స్టెండెడ్గా ఫీల్ అవుతానికి అట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రాహుకేతువులు ప్రస్తుతానికి రాహు భగవానుడు మీనరాశి యందు, కేతు భగవానుడు కన్యరాశి యందు నవంబర్ 2023 నుంచి కూడా అక్కడే గోచారంలో అక్కడి నుంచి ఉన్నారు. రేపు మే 18, 2025న వీళ్ళిద్దరూ కూడా రాహు భగవానుడు కుంభరాశిలోకి, తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి వస్తారు. ఈ ఇద్దరు గ్రహాలు కూడా వీళ్ళు చెందుతున్న ఈ రాశి పరివర్తన ఏ రకంగా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి 12 రాశుల మీద అనేది ఈ వీడియోలో రానున్న వీడియోలో మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి రాహు భగవానుడు కేతు భగవానుడి యొక్క రాశి సంచారం ఏ రకంగా వీళ్ళ మీద రిజల్ట్స్ చూపించబోతోంది అనేది మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి రాహు భగవానుడు 3వ స్థానం నుంచి 2వ స్థానానికి రావడం జరుగుతోంది. అయితే ఇక్కడ కేతు భగవానుడు వచ్చి మీకు 9వ స్థానం నుంచి అంటే భాగ్యస్థానం నుంచి 8వ స్థానానికి రావడం జరుగుతుంది. ఇక్కడ 3వ స్థానం నుంచి 2వ స్థానానికి వస్తున్న రాహు భగవానుడు మీకు ఇక్కడ కుటుంబ స్థానాన్ని చూడటము, తర్వాత మీకు తల్లిని చూడటము, తల్లి సంబంధం అయిన స్వరూపాలని చూడడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఫ్యామిలీ పరంగా మీకు సెటిల్మెంట్ ఇవ్వడం కూడా ఇక్కడ పాసిబిలిటీ చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ రాహు భగవానుడి యొక్క సంచారం ఇక్కడ ఎలా ఉంటుందంటే 3వ స్థానం నుంచి మీకు 2వ స్థానానికి ఇచ్చినప్పుడు మీ లైఫ్లో మీకు లవ్ ఇంట్రెస్ట్ అనేది రావడము, మీకు అంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి సంబంధాలు కుదరడము, తర్వాత ఏదైనా ఒక ఇంట్రెస్ట్ అంటే ప్రారంభం అవ్వడం, అది పెళ్లి దాకా దారి తీయడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ అదే రకంగా మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఫారిన్ ల్యాండ్స్కి వెళ్ళడం కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఫారిన్ ల్యాండ్కి వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఫారిన్ ల్యాండ్ విజిట్స్ కానివ్వండి, సెటిల్మెంట్కి కానివ్వండి, చదువుకోవడానికి కానివ్వండి. మకర రాశి వాళ్ళు ఎవరైనా వెళ్దామని అనుకుంటుంటే ఒకసారి జన్మజాతకాలు చూపించుకోండి. ఖచ్చితంగా మీకు ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి పంచమాధిపతిని కూడా చూడడం, లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించిన లార్డ్ని చూడడం కూడా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి అవి చూసి మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఫారిన్ ఎడ్యుకేషన్ పరంగా వెళ్తారా, ఎడ్యుకేషన్ చేసుకుని మీరు సెటిల్మెంట్కి వెళ్తారా, లేదా సెటిల్మెంట్ చేసేసుకుని వెనక్కి వచ్చేస్తారా అనేది కూడా చెప్పడం జరుగుతుంది. కేతు భగవానుడి యొక్క సంచారం చూసినట్లయితే మీకు అష్టమానికి వస్తున్న కేతువు ఇక్కడ శత్రురోగ రుణబాధలు కూడా చూడటము, లాభస్థానాన్ని కూడా చూడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మీకు ఇక్కడ సోషల్ ఫంక్షన్స్, ఎవరైనా ఒక ఫ్రెండ్తో యూనియన్, లేకపోతే ఏదైనా మంచి ఫ్రెండ్షిప్ లాంటివి జరగడానికి కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత ప్రయాణాలు ఎక్కువగా సాగడం లాంటివి కానీ జరుగుతూ ఉంటాయి. లేకపోతే మానసిక ఆవేదన కానివ్వండి, మానసిక బాధ కానివ్వండి కొంచెం ఎక్కువగా ఉండడానికి జరుగుతూ ఉంటుంది. కొట్లాటలు కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, మదర్ ఇన్ లా పరంగా కానివ్వండి, కేతు మీకు ఎక్కడున్నారో అక్కడ ఆ పరంగా కానివ్వండి, అటువంటివి జరుగుతూ ఉంటాయి. శత్రురోగ రుణబాధలు పెరుగుతూ ఉంటాయి. రుణాలు అమితంగా తీసుకోకండి, లేకపోతే శత్రువులతో ఎక్కువగా ఫైట్స్ చేయడం కానివ్వండి, కొట్లాట్లకు పోవడం కానివ్వండి, ఇలాంటివి వద్దు. లేకపోతే ఇక్కడ బాధలు కానివ్వండి, లేకపోతే అంటే శారీరకంగా బాధలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. టైమ్లీ మెడికల్ చెకప్స్ చేయించుకోండి, మందులు టైంకి వేసుకోండి. మీరు మీ జన్మజాతక పరంగా రాహుకేతువులు ఎక్కడున్నారో చూపించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. రాహు భగవానుడు కేతు భగవానుడు కూడా రాశి పరివర్తన చెందుతారు. రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నర అంటే 18 నెలల తర్వాత మారుతూ ఉంటారండి. అయితే ఈ రాహుకేతువుల రిజల్ట్స్ అందుకనే జనాన్ని జనరల్గా పీడిస్తూ ఉంటాయి, లేకపోతే లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఒకవేళ గనక ఎప్పుడైనా సరే లాభకారకమైన గృహాల్లో గనక వీళ్ళు బెనిఫిక్ హౌసెస్లో గనక వచ్చినట్లయితే రాహుకేతువులు మంచి రిజల్ట్స్ ఇస్తారు. అదే గనక అష్టమ 12వ స్థానాల్లో వ్యయ స్థానాల్లో కనుక వచ్చినట్లయితే కాస్త మనం అనుభవించే టైము కొంచెం ఎక్స్టెండెడ్గా ఫీల్ అవుతానికి అట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రాహుకేతువులు ప్రస్తుతానికి రాహు భగవానుడు మీనరాశి యందు, కేతు భగవానుడు కన్యరాశి యందు నవంబర్ 2023 నుంచి కూడా అక్కడే గోచారంలో అక్కడి నుంచి ఉన్నారు.
రేపు మే 18, 2025న వీళ్ళిద్దరూ కూడా రాహు భగవానుడు కుంభరాశిలోకి, తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి వస్తారు. ఈ ఇద్దరు గ్రహాలు కూడా వీళ్ళు చెందుతున్న ఈ రాశి పరివర్తన ఏ రకంగా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి 12 రాశుల మీద అనేది ఈ వీడియోలో, రానున్న వీడియోలో మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి రాహు భగవానుడు కేతు భగవానుడి యొక్క రాశి సంచారం ఏ రకంగా వీళ్ళ మీద రిజల్ట్స్ చూపించబోతోంది అనేది మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి రాహు భగవానుడు 3వ స్థానం నుంచి 2వ స్థానానికి రావడం జరుగుతోంది. అయితే ఇక్కడ కేతు భగవానుడు వచ్చి మీకు 9వ స్థానం నుంచి అంటే భాగ్యస్థానం నుంచి 8వ స్థానానికి రావడం జరుగుతుంది. ఇక్కడ 3వ స్థానం నుంచి 2వ స్థానానికి వస్తున్న రాహు భగవానుడు మీకు ఇక్కడ కుటుంబ స్థానాన్ని చూడటము, తర్వాత మీకు తల్లిని చూడటము, తల్లి సంబంధం అయిన స్వరూపాలని చూడడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఫ్యామిలీ పరంగా మీకు సెటిల్మెంట్ ఇవ్వడం కూడా ఇక్కడ పాసిబిలిటీ చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ రాహు భగవానుడి యొక్క సంచారం ఇక్కడ ఎలా ఉంటుందంటే 3వ స్థానం నుంచి మీకు 2వ స్థానానికి ఇచ్చినప్పుడు మీ లైఫ్లో మీకు లవ్ ఇంట్రెస్ట్ అనేది రావడము, మీకు అంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి సంబంధాలు కుదరడము, తర్వాత ఏదైనా ఒక ఇంట్రెస్ట్ అంటే ప్రారంభం అవడం, అది పెళ్లి దాకా దారి తీయడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ అదే రకంగా మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఫారిన్ ల్యాండ్స్కి వెళ్ళడం కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఫారిన్ ల్యాండ్కి వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఫారిన్ ల్యాండ్ విజిట్స్ కానివ్వండి, సెటిల్మెంట్కి కానివ్వండి, చదువుకోవడానికి కానివ్వండి. మకర రాశి వాళ్ళు ఎవరైనా వెళ్దామని అనుకుంటుంటే ఒకసారి జన్మజాతకాలు చూపించుకోండి. ఖచ్చితంగా మీకు ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి పంచమాధిపతిని కూడా చూడడం, లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించిన లార్డ్ని చూడడం కూడా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి అవి చూసి మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఫారిన్ ఎడ్యుకేషన్ పరంగా వెళ్తారా, ఎడ్యుకేషన్ చేసుకుని మీరు సెటిల్మెంట్కి వెళ్తారా, లేదా సెటిల్మెంట్ చేసేసుకుని వెనక్కి వచ్చేస్తారా అనేది కూడా చెప్పడం జరుగుతుంది. కేతు భగవానుడి యొక్క సంచారం చూసినట్లయితే మీకు అష్టమానికి వస్తున్న కేతువు ఇక్కడ శత్రురోగ రుణబాధలు కూడా చూడటము, లాభస్థానాన్ని కూడా చూడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మీకు ఇక్కడ సోషల్ ఫంక్షన్స్, ఎవరైనా ఒక ఫ్రెండ్తో యూనియన్, లేకపోతే ఏదైనా మంచి ఫ్రెండ్షిప్ లాంటివి జరగడానికి కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత ప్రయాణాలు ఎక్కువగా సాగడం లాంటివి కానీ జరుగుతూ ఉంటాయి. లేకపోతే మానసిక ఆవేదన కానివ్వండి, మానసిక బాధ కానివ్వండి కొంచెం ఎక్కువగా ఉండడానికి జరుగుతూ ఉంటుంది. కొట్లాటలు కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, మదర్ ఇన్ లా పరంగా కానివ్వండి, కేతు మీకు ఎక్కడున్నారో అక్కడ ఆ పరంగా కానివ్వండి, అటువంటివి జరుగుతూ ఉంటాయి. శత్రురోగ రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి. రుణాలు అమితంగా తీసుకోకండి, లేకపోతే శత్రువులతో ఎక్కువగా ఫైట్స్ చేయడం కానివ్వండి, కొట్లాట్లకు పోవడం కానివ్వండి, ఇలాంటివి వద్దు. లేకపోతే ఇక్కడ బాధలు కానివ్వండి, లేకపోతే అంటే శారీరకంగా బాధలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. టైమ్లీ మెడికల్ చెకప్స్ చేయించుకోండి, మందులు టైంకి వేసుకోండి. మీరు మీ జన్మజాతక పరంగా రాహుకేతువులు ఎక్కడున్నారో చూపించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.